కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి, పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకునుడి, అక్కడికి దొంగరాడు చిమ్మెట కొట్టదు. పరలోకంలో డబ్బులు ఎక్కడ సంపాదించాలి? ఇక్కడ సంపాదించాలి. మనం ఇక్కడ సొమ్ము సంపాదించి లోపు అక్కడదే నిత్యమైన నివాసాల కొరకు అసలైనటువంటి నీ అసలు సొమ్ము సత్యమైన ధనము అనేది ఉంది. ఇప్పుడు నీ దగ్గర ఉన్న డబ్బు నీది కాదు, నీ డబ్బు అనేది దేవుని దగ్గర ఉంది. నీకు అసలైనటువంటిది అక్కడ చాలా స్పష్టంగా ఆయన చెప్పాడు 12వ వచనంలో, నువ్వు దగ్గర ఉన్నది పరుల సొమ్ము. నీ సొంతమైనది దేవుడు నీకు ఇవ్వాలి అంటే, నీ సొంతమైనది నువ్వు సంపాదించాలంటే ఇక్కడే సంపాదించాలి. నీ సొంతమైనది దేవుడు నీకు ఇవ్వాలి అంటే నీ చేతిలో ఉన్నది నీది కాదు, అది పరుల సొమ్ము, అది మిక్కిలి కొంచెము, అది అనీతికరమైనది. దానిని నువ్వు సరి అయినటువంటి రీతిలో మెయింటైన్ చేయాలి. అందుకు దేవుడిచ్చింది. ఈ అనీతి సొమ్ము ఎందుకు ఇచ్చాడు? నిత్య నివాసాలకి సిద్ధపరచబడ్డానికి. ఎందుకంటే ఈ అనీతి సొమ్ము అక్కడికి వెళ్ళదు. ఈ అనీతి సొమ్ము నీది కాదు, నీ అసలు సొమ్ము సంపాదించడానికి ఇదేంటంటే ప్రాక్టీసింగ్ గ్రౌండ్ అన్నమాట. ఇది అభ్యాసము చేయడానికి మాత్రమే. నీ అసలు సొమ్మును తీసుకోవడానికి, సత్యమైన ధనమును సంపాదించడానికి దేవుడు నీ చేతికి అనుగ్రహించినటువంటి సిరి అనేటువంటి సత్యాన్ని గమనించాలి. కనుక ఇంకొకటి సొమ్ము దగ్గర నువ్వు న్యాయంగా ఉండనప్పుడు, నమ్మకంగా ఉండనప్పుడు, నీది కాని సొమ్మును నువ్వు సరిగ్గా మెయింటైన్ చేయనప్పుడు, అన్యాయపు సిరిని నువ్వు మెయింటైన్ చేయనప్పుడు, లేకపోతే అనీతికరమైన సొమ్మునే మెయింటైన్ చేయలేనప్పుడు, న్యాయమైన సత్యమైన ధనాన్ని, నీ సొంత ధనాన్ని నువ్వు ఎట్లా మెయింటైన్ చేయగలుగుతావు? చేయలేవు.